ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ ఎందుకు నెత్తిన పెట్టుకుంటుందో అర్థం కావట్లేదు. చాలా కోస్టల్ స్టేట్సే ఆయిల్ ఫామ్ సాగుకు వెనకడుగు వేస్తుంటే వర్షాధారిత భూములు ఎక్కువగా ఉండే మన తెలంగాణ ఎందుకు ఆయిల్ ఫామ్ సాగును ఇంతగా ప్రోత్సహిస్తుంది? 33 జిల్లాలకు కానీ 32 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఎల్నినో వచ్చింది, వర్షాలు తక్కువగా ఉంటాయి, గ్రౌండ్ వాటర్ తగ్గుతాయి. ఇప్పుడు ఆయిల్ ఫామ్కి సంబంధించి ఖమ్మం జిల్లానో భద్రాద్రి కొత్తగూడెమో సూటబుల్ అవుతుంది, మిగతా జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సూటబులే కాదు. ఈ ప్రాంతాల్లో కూడా ఆయిల్ ఫామ్ పెట్టండి అని పెట్టించినారు. ఇప్పుడు మరి ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో నీళ్లు లేకుంటే ఇది ఈ సంవత్సరం ఉండి వచ్చే సంవత్సరం తీసేసే పంట కాదు, 30 ఏండ్లు ఉండే పంట. మరి దిగుబడి ఫ్యూచర్లో కూడా ఒకసారి నీళ్ళ ఎద్దడి వచ్చినప్పుడు తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్గా కొట్టేయలేరు కదా. నూనె గింజలకు సంబంధించి పల్లీలు ఉన్నాయి, కుసుమలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. దాదాపు 9 రకాల నూనె ధాన్యాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. కేవలం ఆయిల్ ఫామే ఎందుకు? కోస్టల్ స్టేట్స్కి లేనంత ఇంట్రెస్ట్ తెలంగాణకు ఎందుకు?